హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని చక్కగా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఎందుకోసం అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడాను మీకు మైండ్స్ అకాడమీ అప్లికేషన్లో అందుబాటులో ఉంటాయి. అండ్ వీటితో పాటు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీ యొక్క 25 టెస్టుల్ని మైండ్స్ అకాడమీ అప్లికేషన్లో అందుబాటులో ఉంచడం జరిగిందనమాట, మన సీరియస్ ఆస్పిరెంట్స్ మీ అందరి కోసము. సో మీరు దీన్ని ఉపయోగించుకోండి, ఎగ్జామ్స్లో మీ యొక్క స్కోర్ని పెంచుకునే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఉద్యోగాన్ని మనం సాధించవచ్చు. ఓకే, సో ఈరోజటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి లిథియం సల్ఫర్ బ్యాటరీ. ఏంటి లిథియం సల్ఫర్ బ్యాటరీ? ఈ యొక్క సెంటెన్స్ మనకి ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా లిథియం అయాన్ బ్యాటరీ అని చెప్పేసి మనకు తెలుసు, కానీ ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించేటువంటి ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీల కంటే కూడా లిథియం సల్ఫర్ బ్యాటరీలు 3 రెట్లు 3 టైమ్స్ ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నమాట. సో అంతటి సామర్థ్యం గల ఈ సరికొత్త బ్యాటరీస్ని ఐఐటి ముంబై, శివనాడార్ యూనివర్సిటీ పరిశోధకులు, సైంటిస్టులు రూపొందించడం జరిగింది. ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీస్ మీకు ఇక్కడ పక్కన ఇచ్చినటువంటి ఇమేజ్లో ఉన్నదే లిథియం సల్ఫర్ బ్యాటరీస్ అన్నమాట. సో ఇందుకు వీళ్ళు ఏం చేశారంటే లిథియం సల్ఫర్ని ఉపయోగించడం జరిగిందనమాట. పర్యావరణానికి ఏ విధమైనటువంటి హాని కలగని విధంగా గ్రీన్ కెమిస్ట్రీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సల్ఫర్ అంటే ఇది పెట్రోలియం పరిశ్రమల యొక్క వ్యర్థాల నుంచి వచ్చేటువంటి సల్ఫర్ని, అదేవిధంగా కార్దనాల్ అంటే ఏంటి అంటే జీడిపప్పును ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఉప ఉత్పత్తి, సో బై ప్రోడక్ట్ అనమాట. కార్దనాల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వర్డ్ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇది జీడిపప్పును ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఉప ఉత్పత్తి అనమాట. సో కార్దనాల్ తర్వాత లవంగ నూనె, వీటన్నింటిని ఉపయోగించి ఈ యొక్క లిథియం సల్ఫర్ బ్యాటరీని తయారు చేయడం జరిగిందనమాట. ఇదేంటి అంటే ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్స్, ఈ విధమైనటువంటి వాటిలలో లిథియం సల్ఫర్ బ్యాటరీల యొక్క వినియోగానికి ఈ పరిశోధన ఒక కీలకమైనటువంటి ముందడుగు అని చెప్పేసి పరిశోధకులు భావిస్తున్నారు. నిజానికి ఈ విధమైనటువంటి బ్యాటరీల యొక్క ఇన్వెన్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో చాలా అవసరం. ఎందుకోసం అంటే కార్బన్ ఎమిషన్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి వాతావరణంలో. సో దీనివల్ల టెంపరేచర్ ఎక్కువగా పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. సో ఎప్పుడు వరదలు వస్తున్నాయో, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో, ఎప్పుడు కరువు వస్తుందో అసలు అర్థం కానటువంటి పరిస్థితి ఈ వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తుంది. సో వీటికి ఫస్ట్ మనం కంట్రోల్ చేయాలి అంటే ఏంటి? అన్నిటికంటే ముందుగా మన వాహనాల్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కింద మార్చుకోవాలి. అంటే పెట్రోలియంతో నడిచేటువంటి వాహనాల్ని కాస్త ఎలక్ట్రిక్ వెహికల్స్ కింద మార్పు చెందిస్తే మనం ఖచ్చితంగా ఎంతైనా సరే వాతావరణంలోకి ఒక కార్బన్ ఎమిషన్స్ని విడుదల చేసేటువంటి అవకాశం తగ్గుతుందన్నమాట. కానీ దాన్ని ఆ విధంగా వాడుకోలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీల యొక్క కాస్ట్ ఒకటి, తర్వాత వాటి పర్ఫార్మెన్స్ ఒకటి, తర్వాత వాటికి చెందినటువంటి సర్వీస్ అనేటువంటివి ఎక్కడా కూడా సరిగా లేవన్నమాట. సో దానికి చెక్ పెట్టడం కోసము దానికంటే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యం కల, దానికంటే తక్కువ ధర కల ఈ లిథియం సల్ఫర్ బ్యాటరీని ఎవరు? మన ఐఐటి ముంబై, శివనాడార్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించడం జరిగింది. ఇది ఈ యొక్క బ్యాటరీల యొక్క తయారీలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది కనుక వర్కింగ్లోకి వస్తే, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే, వాహనాలలో దీన్ని పెట్టి కనుక నడిపించగలిగి సక్సెస్ చేయగలిగితే ఖచ్చితంగా మనం వాతావరణంలోకి విడుదల చేసేటువంటి కార్బన్ ఎమిషన్స్ని ఎంతో మొత్తంలో తగ్గించేవారం అవుతాము. మన భావితరాలకు ఒక సుస్థిరమైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నటువంటి భూప్రపంచాన్ని అందించగలిగిన వాళ్ళం కూడా అవుతాం అనమాట. చూద్దాం, ఇది ముందు సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ మామ్. ఏంటి థ్యాంక్ మామ్ అంటే మొక్కలను నాటేటువంటి ప్రోగ్రామ్ అనమాట. సో ప్లాంటేషన్ చేసేటువంటి థ్యాంక్ మామ్ అనేటువంటి పేరుతోటి మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు, ఎప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవము? June 5th. సో
జూన్ 5th నాడు ఈ యొక్క థ్యాంక్ మామ్ అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిందనమాట. ఇదేంటి ప్లాంటేషన్ డ్రైవ్, మొక్కల్ని నాటేటువంటి ఒక ప్రోగ్రామ్. సో ఈ విధంగా థ్యాంక్ మామ్ అనుకుంటూ మన అమ్మకు, భూదేవికి మనం కృతజ్ఞతల్ని తెలుపుతున్నాము. అండ్ ఇది నిజాన్ని చెప్పాలంటే అమ్మకు కృతజ్ఞత చెప్పడం అనేటువంటిది ఉండదు. అమ్మ ఇప్పుడు కూడా అమ్మనే, మన తల్లి. ఆవిడకి ఎంత కృతజ్ఞత చెప్పినా, ఎంత మనం థ్యాంక్స్ అని చెప్పేసి అన్నా కూడా అసలు ఏమాత్రం కూడా సరిపోదు. కాబట్టి మన అమ్మను మనం సంరక్షించుకోవాలి. దాంట్లో భాగంగా మొక్కల్ని నాటాలి. మొక్కల్ని నాటితే అమ్మను సంరక్షించినట్ట, మనల్ని మనమే సంరక్షించుకున్నట్టు. మనం సంతోషంగా ఉంటే అమ్మ సంతోషంగా ఉంటుంది కదా. సో థ్యాంక్ మామ్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు? మధ్యప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది జూన్ 5th నాడు, వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే. ఓకే, నెక్స్ట్ అథ్లెట్ దిగ్గజం 8 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయినటువంటి ఉసేన్ బోల్ట్కి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. ఎలా వచ్చిందంటే ఈ ఉసేన్ బోల్ట్ తన యొక్క 34th బర్త్డే రోజు సెలబ్రేషన్స్ చేశారనమాట. కానీ సెలబ్రేషన్స్లో ఏ విధమైనటువంటి కరోనా నిబంధనలు పాటించకపోవడంతో బోల్ట్ ఈ యొక్క కోవిడ్ బారిన పడడం జరిగింది. ఇదే ప్రోగ్రాంలో ఈ ఈవెంట్లోనే గేల్, తెలుసు కదా, క్రిస్ గేల్, వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ కూడా పార్టిసిపేట్ చేశాడు, కానీ అతనికి కరోనా నెగిటివ్ వచ్చిందనమాట. నెక్స్ట్ టాపిక్, మొజావే ఎడారి. ఏంటి మొజావే డిజర్ట్? ఇది ఎక్కడుంది? ఇప్పుడు న్యూస్లో ఎందుకోసం ఉంది అంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో కల మొజావే ఎడారి, మొజావే డిజర్ట్. ఈ యొక్క ఎడారిలో ఈ శతాబ్దంలోనే అత్యధిక వేడితోటి, అత్యధిక హైయెస్ట్ టెంపరేచర్ ఎంత అంటే 54.5 degrees సెల్సియస్, 54.5 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. ఇది ఈ యొక్క శతాబ్దంలోనే అత్యంత వేడికల రోజుగా రికార్డు నమోదు కావడం జరిగిందనమాట. సో ఇక్కడ అది మొజావే డిజర్ట్ ఎక్కడుంది? ఇది యుఎస్లో, అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో ఉండడం జరిగింది. ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. పసిఫిక్ ఓషియన్కి దగ్గరలో కాలిఫోర్నియా స్టేట్లో మొజావే డిజర్ట్ ఉండడం జరిగిందనమాట అమెరికాలో. సో డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్, కోవిడ్ ఔషధ పరిశోధనలు ఇక సామాజిక బాధ్యత. ఏంటి కోవిడ్ ఔషధ పరిశోధనలు, సామాజిక బాధ్యత? దీనివల్ల ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది అంటే కరోనా వైరస్ నివారణ దిశగా, కరోనా వైరస్ని కంట్రోల్ చేసేటువంటి దిశగా టీకాలు, ఔషధాల యొక్క అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసము మన కేంద్ర ప్రభుత్వము సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ నిబంధనల్ని సవరించడం జరిగిందనమాట. సో వీటిని అమెండ్ చేయడంతో ఏం జరిగిందంటే COVID-19, కరోనా వైరస్ డిసీజ్ 19 కూడా సిఎస్ఆర్ కిందికి, అంటే మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందికి రావడం జరిగిందనమాట. దీనివల్ల వీటి యొక్క R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున ఫండింగ్ నిధులు అనేటువంటివి సమకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి వరకు అంటే 3 ఆర్థిక సంవత్సరాల వరకు ఈ విధంగా ఫండింగ్ చేయడం కోసము సిఎస్ఆర్కి అవకాశాన్ని కల్పించడం జరిగిందనమాట. సో ఇది ఎప్పటి నుంచి అంటే 2021 ఈ ఇయర్ నుంచి 2022-23, సో 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఈ యొక్క సిఎస్ఆర్ కిందికి COVID-19 కూడా తీసుకొని రావడం జరిగింది. షరతులతోటి, అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి దీన్ని అమలు చేయడం జరుగుతుందన్నమాట. దీనికోసం ఏం చేశారంటే కంపెనీల చట్టంలోని షెడ్యూల్ 7 ప్రకారం వీళ్ళు సిఎస్ఆర్ అంటే ఏంటి, సమాజం యొక్క డెవలప్మెంట్ కోసము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి కంపెనీ కూడాను తన యొక్క గత 3 సంవత్సరాల కాలంలో పొందినటువంటి వార్షిక యాన్యువల్ యావరేజ్ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, సో ఇక లాభాలలోంచి 2%ని ఖచ్చితంగా సామాజిక కార్యక్రమాల కోసము ఖర్చు చేయాలన్నమాట. ఇప్పుడు COVID-19 కూడా సిఎస్ఆర్ కిందకి తీసుకురావడంతో ఏం చేస్తారంటే దీని యొక్క R&Dకి, ఏంటి, టీకాల కోసము అండ్ మెడిసిన్ కోసం జరుగుతున్నటువంటి COVID-19ని నివారించడం కోసం చేస్తున్నటువంటి దానికోసము ఈ యొక్క ఫండింగ్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే కరోనా వల్ల చాలా కంపెనీస్ అందరూ ఎఫెక్ట్ అయ్యారు, కానీ పెద్ద కంపెనీస్ కూడా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది కదా. కాబట్టి వీలైనంత త్వరగా ఫస్ట్ దీనికి మెడిసిన్ తీసుకురావాలి, వ్యాక్సిన్ తీసుకురావాలి అని చెప్పేసి అంటే ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని సిఎస్ఆర్ కిందకి తీసుకురావడం వల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ పెరగాలి అంటే ఫస్ట్ కరోనా వైరస్ ఇక్కడ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోవాలి అంటే దానికి వ్యాక్సిన్ రావాలి అంటే ఫండింగ్ చేయాలి. ఇప్పుడు ఆ ఫండింగ్ చేయడానికి వీళ్ళకు సిఎస్ఆర్ కింద అనుమతి రావడం జరిగింది కాబట్టి డెఫినెట్గా దీనికి
వాళ్ళు ఫండింగ్ చేసేటువంటి అవకాశం పెరుగుతుంది. తద్వారా త్వరలోనే మనం కరోనా వ్యాక్సిన్‌ని పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట త్వరితగతిన. ఓకే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ కథా రచయిత అయినటువంటి కలువకొలను సదానంద గారు మరణించడం జరిగిందనమాట. వీరు ప్రముఖ గేయ కథా రచయిత అయినటువంటి కలువకొలను సదానంద గారు వీరు ఏం చేశారంటే 200కు పైగా కథలు, 100 గేయాలు, 8 కథా సంపుటాలు, 2 నవలల్ని రాయటం జరిగిందనమాట. చాలా గొప్ప కవి, గొప్ప కథా రచయిత. వీరు రచించినటువంటి సాంబయ్య గుర్రము, చల్లని తల్లి, నీతి కథామంజరి, విందు భోజనము, శివానంద లహరి లాంటి కథా సంపుటాలు చాలా చక్కటి పేరును, మంచి పేరుని వీరికి తెచ్చిపెట్టడం జరిగింది. వీరు రచించినటువంటి నవల ఏంటి? బంగారు నడిచిన బాట అనేటువంటి నవలకు కేంద్ర ప్రభుత్వం యొక్క ఉత్తమ బాల సాహిత్య పురస్కారాన్ని కూడా వీరు పొందారనమాట. దాంతోపాటు అడవి తల్లి నవలకేమో 2010 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అవార్డును కూడా వీరు పొందడం జరిగింది. అండ్ తెలుగు కథా సాహిత్యంలో 100 ఆణిముత్యాలు. సో తెలుగు కథా సాహిత్యంలో 100 ఆణిముత్యాల పేరుతోటి వెలువడ్డటువంటి కథా సంకలనంలో సదానంద గారు రాసినటువంటి తాతయ్య దిగిపోయిన బండి అనేటువంటి కథకు కూడా చోటు దక్కడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కలువకొలను సదానంద గారు వీరు చిత్తూరులో మరణించడం జరిగింది. వీరి యొక్క రచనలు చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏంటి? దీని ఎందుకు ఉంది అంటే ఇది ఇండియాలోనే మొదటిసారిగా జంతువులకు క్వారంటైన్ ఏర్పాట్లు చేసినటువంటి నేషనల్ పార్క్గా నిలవడం జరిగింది. అసలు క్వారంటైన్ ఎందుకు చేస్తారు? సో కరోనా ఎవరికైనా వచ్చిందనుకోండి, సో వాళ్ళతో దూరంగా ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక 14 days క్వారంటైన్లో ఉండడము, లేకపోతే 14 days ఐసోలేషన్లో ఉండడం, ఆ విధంగా వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా. సో ఆ విధంగా జంతువులకు కూడా క్వారంటైన్ ఏర్పాట్లు చేసినటువంటి ఫస్ట్ నేషనల్ పార్క్గా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏంటి ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఇది నిలవడం జరిగింది. ఇది 1936లో ఈ యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఫ్లోరా అండ్ ఫౌనాకు చాలా చాలా ఫేమస్. నెక్స్ట్ ఆర్బీఐ వార్షిక నివేదిక 2019-20ని రిలీజ్ చేయడం జరిగింది నా రిపోర్ట్ని. సో దీనిలో ఉన్నటువంటి కీ పాయింట్స్ని మనం చూసుకుందాము. దీనిలో ఏమేమి ఉంటుందంటే ఆర్బీఐ ప్రభుత్వం యొక్క వినియోగము ప్రస్తుతం చాలా చాలా కీలకం ఈ యొక్క పాండమిక్ టైంలో అని చెప్పేసి చెప్తుందన్నమాట. ప్రస్తుత కరోనా టైంలో గిరాకీ అనేటువంటిది కన్జంప్షన్ తిరిగి పుంజుకోవాలి అంటే సమయం పట్టేలా ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఈ టైం అనేటువంటి తగ్గాలన్నా, గిరాకీ త్వరగా పుంజుకోవాలన్నా అది ప్రభుత్వం యొక్క వినియోగం ఎంతలా ఉంటుంది అనేటువంటి దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఆర్బీఐ తన రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. ఒక్కసారి డిమాండ్ అనేటువంటిది కనుక పెరిగితే, ఒక్కసారి గ్రోత్ అనేటువంటిది పుంజుకుంటే ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చిన తర్వాత ప్రైవేట్ వినియోగం కూడా రికవరీ రేట్ను మరింత పైకి తీసుకువెళ్తుంది అని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది. సో ఇప్పుడు పాండమిక్ టైంలో ఫస్ట్ ఎవరు ఇన్వెస్ట్ చేయాలంటుంది, ఎవరు ఖర్చు పెట్టాలంటుంది? ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆర్బీఐ చెప్తుంది. దాంతోపాటు విస్తృతమైనటువంటి సంస్కరణలు, రిఫార్మ్స్ అనేటువంటివి ప్రస్తుతం చాలా చాలా అవసరము. చాలా లోతైనటువంటి విస్తృత స్థాయి సంస్కరణలతో పాటు భూమి, ల్యాండ్, లేబర్, ఎనర్జీ, సో భూమి, కార్మిక, ఇంధన సంస్కరణల అమలుకు కూడా జిఎస్టీ మండలి తరహా వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆర్బీఐ తన యొక్క యాన్యువల్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు 2018-19లో అప్పులు ఎంత జీడిపిలో అప్పుడు 67.9% ఉంటే ఇప్పుడు 2019-20కి వచ్చేసరికి అది 70%కి పెరగడం జరిగింది. జీడిపిలో ప్రభుత్వం యొక్క అప్పు ఎంత? 70.4%కి పెరగడం జరిగింది. అండ్ దీంతోపాటు 2019-20లో మొత్తం ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి 296.65 మిలియన్ టన్నులకు 296.65 మిలియన్ టన్స్కి చేరి ప్రపంచంలోనే భారీ ఉత్పత్తిదారుల్లో ఒకరిగా మన ఇండియా నిలవడం జరిగిందనమాట. అయితే ఇంత ప్రొడక్టివిటీ, ఇంత ఉత్పత్తి వచ్చినప్పటికీ ఈ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఉన్నటువంటి సానుకూలతల్ని
కొనసాగించడం అనేది అసలు సిసలు సవాలుగా ప్రస్తుతం మనకు మారుతుంది అని చెప్పేసి అంటుందన్నమాట. ఎందుకంటే ఇంత దిగుబడి వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్‌గా స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏంది ఇప్పుడు దీన్ని మనము ఇంత పెద్ద ఎత్తున దిగుబడి వచ్చినప్పుడు మన దేశీయ అవసరాలకు వాడుకున్న తర్వాత నేషన్ వైడ్ దీని యొక్క కన్జంప్షన్ అనేటువంటి జరిగిన తర్వాత సర్ప్లస్ ఉంటుంది కదా! సో దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేసే విధంగా దీన్ని ప్రాసెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క దిగుబడుల్ని ఖచ్చితంగా మనం పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోవడంలోనే అసలు సిసలు సవాలు ముందు ముందు ఉంటుంది అని చెప్పేసి ఆర్‌బీఐ చెప్తుంది. దానికోసం ఏం చేయాలి? కోల్డ్ స్టోరేజెస్‌ని పెంచుకోవాలి. దాంతో పాటు ఈ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉంటాయి కదా! ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ వాటిని ఏర్పాటు చేయాలి. వీటితో పాటు ఎక్స్‌పోర్ట్స్‌ని పెంచుకోవడం కోసం అని చెప్పేసి వ్యవసాయంలో, అగ్రికల్చర్‌లో స్వేచ్ఛా వాణిజ్యము, ఫ్రీ ట్రేడ్‌ని తీసుకొచ్చేటువంటి విధంగా ప్రధాన సంస్కరణలపైన గవర్నమెంట్ దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆర్‌బీఐ తన రిపోర్ట్‌లో చెప్పింది. అండ్ వీటితో పాటు అందుబాటు ధరల్లో వడ్డీ రేట్లు. సో వడ్డీ రేట్లు అందుబాటు ధరల్లో ఉంటేనే నిధుల యొక్క ప్రవాహంకి మనం ఊతం లభిస్తుంది అని చెప్పేసి, ఆ విధంగా నిధుల ప్రవాహం కనుక పెరిగిందనుకోండి ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటువంటివి పెరుగుతాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగితే ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్‌మెంట్ పెరిగితే ఏమవుతుంది? వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ఏమవుతుంది? కన్సంప్షన్ పెరుగుతుంది. కన్సంప్షన్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందరకొస్తారు. ఆ విధంగా ఆ సైకిల్ అనేటువంటిది ఆరోగ్యకరంగా దేశం యొక్క అభివృద్ధికి, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి అందుబాటు ధరలలో వడ్డీ రేట్లు ఉండాలి అని చెప్పేసి ఆర్‌బీఐ యొక్క రిపోర్ట్‌లో చెప్పింది. అండ్ వీటితో పాటు ఆహార తయారీ వస్తువుల యొక్క సరఫరాలో, ఆహార తయారీ వస్తువులు ఈ యొక్క సరఫరాలో అవాంతరాలు వచ్చాయి కదా! సో ఈ యొక్క అవాంతరాల కారణంగానే రాబోయే రోజులలో ధరలు అంటే ఇన్‌ఫ్లేషన్ అనమాట, సింపుల్‌గా చెప్పాలంటే వస్తువుల యొక్క ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది ఆర్‌బీఐ. అండ్ వాటితో పాటు బ్యాంకుల్లో మోసం జరిగినటువంటి తేదీకి, ఆ విషయాన్ని మనం పసిగట్టేందుకు మధ్య ఉండేటువంటి టైం యావరేజ్‌గా మినిమమ్ టు మినిమమ్ 2 సంవత్సరాల టైం పడుతుంది. అంటే అతను 2020 జనవరి 1 నాడు ఒక బ్యాంక్‌ని మోసం చేశాడనుకోండి. అది తెలవాలి అంటే 2022 జనవరి 1 అవుతుందనమాట. ఇంత డిలే అవుతుంది. సో దీన్ని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తుంది. అండ్ వీటితో పాటు గత 3 సంవత్సరాలలో దేశంలో నగదు చెలామణి 34% పెరగడం జరిగింది. అసలు డీమానిటైజేషన్ ఇచ్చేశారు కదా 2016 నవంబర్ 8 రోజు నాడు మన మోడీ గారు ప్రకటన చేశారు కదా! ఎందుకోసం చేశారు మెయిన్‌లీ అసలు ఈ యొక్క మార్కెట్‌లోకి, దేశంలోకి మనీ ఫ్లోని తగ్గించాలి, డిజిటల్ కరెన్సీని పెంచాలనేటువంటి ఉద్దేశంతోటి చేయడం జరిగింది. అప్పుడు అదేవిధంగా బ్లాక్ మనీని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోటి. కానీ ఆ రోజు వారు అనుకున్నటువంటి నిర్ణయానికి విరుద్ధంగా, ఆలోచనకు విరుద్ధంగా 34% 34% మేర పెరగడం జరిగిందనమాట. 2018లో 18.3 లక్షల కోట్లుగా ఉన్నటువంటి నోట్ల చెలామణి 2020 సంవత్సరం నాటికి 24.20 లక్షల కోట్ల రూపాయలకు చేరడం జరిగిందనమాట. ఈ యొక్క 24.20 లక్షల కోట్లలో దాదాపు 83.4% 83.4% ఉండగా ఏమేమి ఉన్నాయి దీనిలో? 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లే ఉన్నాయన్నమాట 83.4%లో. ఇందులో కూడా 22.6% వాటాదేంది 2000 రూపాయల నోటుదే ఉంది. మిగతా 60.88% ఏమో 500 రూపాయల నోటు ఉందన్నమాట. సో ఇవి కాకుండా 100 రూపాయల నోట్లదేమో 8.2% ఉంది. 200 రూపాయల నోట్లదేమో 4.4% ఉండడం జరిగింది. సో హైయెస్ట్‌గా మార్కెట్‌లో ఏ నోట్ ఉంది, ఏ కరెన్సీ నోట్ ఉంది? 500. సెకండ్ పొజిషన్‌లో 2000 నోటు అనేటువంటిది ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల కాలంలో 2018 నుంచి 2018 నుంచి 20 ఈ 3 సంవత్సరాల కాలంలో చిల్లర నాణాల యొక్క వృద్ధి కూడా 2.7% మాత్రమే పెరగడం జరిగిందనమాట. చాలా తక్కువ స్థాయిలో పెరిగిందని చెప్పేసి ఆర్‌బీఐ చెప్తుంది. అండ్ వీటితో పాటు 2019 సంవత్సరంలో ఒక్క 2000 రూపాయల నోటును కూడా మేము ముద్రించలేదు అని చెప్పేసి
ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. సో, దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు మేబీ. దాంతోపాటు డిజిటల్ చెల్లింపులు ఈ 3 సంవత్సరాల కాలంలో సంఖ్యపరంగానేమో 135% పెరగడం జరిగిందనమాట. సంఖ్యాపరంగా సపోజ్ అప్పుడు ఎంత రూ. 100% ఉందనుకోండి. ఇప్పుడు దీనికి 135% అడిషనల్‌గా యాడ్ అవ్వడం జరిగిందనమాట. అదే విలువ పరంగా చూసుకుంటే 18.48% మేర పెరగడం జరిగిందని చెప్పేసి ఆర్‌బీఐ తన రిపోర్ట్‌లో చెప్పింది. అండ్ నకిలీ నోట్లు కూడా గత 3 సంవత్సరాల కాలంలో 43% మేర తగ్గినట్లుగా ఆర్‌బీఐ చెప్పడం జరిగింది. ఈ నకిలీ నోట్లు ఎక్కడొస్తాయండి? బ్యాంకులకు వస్తాయన్నమాట. సో, బ్యాంకులలో అప్పట్లో 3 సంవత్సరాల క్రితం 43% ఎక్కువగా ఉండే, ఇప్పుడు అది 43% తగ్గడం జరిగిందని చెప్పేసి ఆర్‌బీఐ తన ఒక యాన్యువల్ రిపోర్ట్‌లో వెల్లడించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ డీటెయిల్డ్‌గా మనము ఈ యొక్క యాన్యువల్ రిపోర్ట్ గురించి గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో ముందు మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ 5 నాడు జగనన్న విద్యా కానుక ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 5 నాడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసము, గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుకునేటువంటి బుజ్జి పిల్లలు ఉంటారు కదా. సో, మన ఈ విద్యార్థుల కోసము మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి? జగనన్న విద్యా కానుక పథకం అన్నమాట. సో, ఈ పథకాన్ని సెప్టెంబర్ 5 నాడు ప్రారంభిస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్‌గా చెప్పడం జరిగిందనమాట. సో, ఈ యొక్క పథకం కింద, ఈ స్కీమ్ కింద ఏం చేస్తారంటే, రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, అన్ని గవర్నమెంట్ స్కూల్స్‌లో, అంటే మన గవర్నమెంట్ యొక్క యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో, ఫండింగ్ ఇచ్చేటువంటి స్కూళ్ళల్లో కూడా జగనన్న విద్యా కానుక కిట్లను అందజేస్తారనమాట. మరి ఈ కిట్లలో ఏముంటాయి అంటే 3 జతల దుస్తులుంటాయి, నోట్‌బుక్స్ ఉంటాయి, పాఠ్య పుస్తకాలుంటాయి, 1 జత షూ, 2 జతల సాక్సులు, ఒక బెల్ట్, ఒక స్కూల్ బ్యాగ్, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కిట్‌లో ఉండడం జరుగుతుందనమాట. ఇది చాలా అంటే చాలా మంచి స్కీమ్ నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళలో ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఒక 2 ఇయర్స్ బ్యాక్. అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మెయిన్లీ అలపిలో వచ్చాయన్నమాట. సో, అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది పిల్లలు కొన్ని నెలల పాటు స్కూల్కి వెళ్ళలేదు. కానీ అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, స్కూల్స్ని ఓపెన్ చేసినటువంటి విత్ ఇన్ ఏ మంత్ లోపట ఆల్మోస్ట్ ఒక 90% అయినా సరే స్టూడెంట్స్ని బడులకు రప్పించాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా అక్కడ మన తెలుగువాడైనటువంటి కృష్ణ చైతన్య, మీరందరూ వినే ఉండొచ్చు. సో, అతను ఐఏఎస్ అనమాట. అక్కడ సబ్ కలెక్టర్గా ఉన్నారనమాట ఎల్ఎపికి. అతను ఏం చేశాడంటే, స్టూడెంట్స్ని స్కూల్కి రప్పించడం కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అంతా అనౌన్స్మెంట్ చేయించాడనమాట. ఏమని? స్కూల్ ఓపెనింగ్ డే రోజు నాడు మేమందరికీ బుక్స్ ఇస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేయగానే దాదాపు 50% స్టూడెంట్స్ స్కూల్కి రావడం జరిగిందనమాట. ఆ తర్వాత ఒక వన్ వీక్ పాటు నడిపించిన తర్వాత సెకండ్ వీక్ ఏం చేశారంటే, ఈసారి బుక్స్తో పాటుగా మేము యూనిఫామ్స్ని కూడా ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పారనమాట. అనౌన్స్ చేయగానే ఆ 50% కాస్త 75%కి పెరగడం జరిగింది. దాంతోపాటు థర్డ్ వీక్ వచ్చేసరికి ఈసారి మేము స్కూల్ బ్యాగ్ విత్ పెన్ సెట్తో పాటు ఇస్తున్నాం అని చెప్పగానే అది కాస్త 90%కి పెరగడం జరిగింది స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్. సో, ఆ విధంగా వాళ్ళు 4 వారాలలో, అంటే ఒక నెలలోనే 90% చేద్దాం అనుకున్నది కాస్త 1/3, అంటే కేవలము 3 వీక్స్ లోపట్నే 90%కి పెంచడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే ఆ టైంలో పాపము అక్కడ ఉన్నటువంటి పీపుల్ దగ్గర ఫ్లడ్స్ వచ్చి డబ్బులు మొత్తం వెళ్ళిపోయాయి, కొట్టుకుపోయాయి, ఇండ్లు కొట్టుకుపోయాయి, పాపం సరిగ్గా తినడానికి తిండి లేదు. అట్లాంటి పరిస్థితులలో ఇవన్నీ కొనిచ్చి వాళ్ళని స్కూల్స్కి పంపించడం చాలా కష్టమైనటువంటి విషయం కదా. సో, అందుకోసం అని చెప్పేసి చదువు పట్ల వాళ్ళకు ఆసక్తిని కల్పించాలి. ఎట్ ద సేమ్ టైం అవన్నీ కూడా మేమే అందజేస్తున్నామంటే ఆటోమేటిక్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనే విధంగా ఆలోచన చేస్తారు. కాబట్టి అట్లాంటి ప్రోగ్రామ్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి, కానీ మన దగ్గర ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ పాండమిక్ నడుస్తుంది, కరోనా మహమ్మారి నడుస్తుంది. మరి ఈ టైంలో ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు స్కూల్స్కి అనేది ఒక పెద్ద మిస్టీరియస్ క్వశ్చనే. కానీ చూద్దాము, అతి త్వరలోనే అంత పాండమిక్ మొత్తం కూడా కంట్రోల్ అయిపోయి వ్యాక్సిన్ వచ్చి పిల్లలందరూ చక్కగా బళ్ళకు వెళ్తూ పాఠాలు నేర్చుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఓకే, నెక్స్ట్ అండర్సన్ @600. ఏంటి అండర్సన్ అంటే? జేమ్స్ అండర్సన్. సో, ఈయన ఇంగ్లాండ్కి చెందినటువంటి పేస్ బౌలర్, ఫాస్ట్ బౌలర్ అనమాట. సో, అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లలో 600 వికెట్లు తీసినటువంటి
తొలి ఫాస్ట్ బౌలర్. గుర్తుంచుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో తొలి ఫాస్ట్ బౌలర్గా ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ నిలవడం, రికార్డు సాధించడం జరిగిందనమాట. అయితే మొత్తంగా ఓవరాల్గా అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన వారిలో ఈయన 4th పొజిషన్లో ఉండడం జరిగింది. మరి ఫస్ట్ 3 ప్లేసెస్లో ఎవరున్నారు అంటే, ఫస్ట్ ప్లేస్లో ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు తీశాడు. ఈయన శ్రీలంకకు చెందినటువంటి బౌలర్. నెక్స్ట్ షేన్ వాన్, ఆస్ట్రేలియాకు చెందినటువంటి బౌలర్ అయినటువంటి స్పిన్నర్ అయినటువంటి షేన్ వాన్ 708 వికెట్లతోటి సెకండ్ పొజిషన్లో. అనిల్ కుంబ్లే మన ఇండియన్, సో ఈయన 619 వికెట్లు తీశాడు, 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. 4th ప్లేస్లో ఇప్పుడు ఎవరున్నారు, జేమ్స్ అండర్సన్ రావడం జరిగింది. ఈయన తర్వాత గ్లెన్ మెగ్రాత్, ఆయన 594 వికెట్లతోటి ఆయన నెక్స్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ గాయ్స్. చూసుకోండి, ఫస్ట్ పేస్ బౌలర్ ఎవరు, జేమ్స్ అండర్సన్ 600 వికెట్స్ తీయడం జరిగింది. నెక్స్ట్ తుడుం దెబ్బ వ్యవస్థాపకుడైనటువంటి నరసింహరావు గారు, వీరు కన్నుమూయడం జరిగిందనమాట. వీరు ఆదివాసుల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి ఉద్యమకారుడు. అండ్ తుడుం దెబ్బ అనేటువంటి సంఘాన్ని కూడా వీరు స్థాపించడం జరిగిందనమాట. ఎవరు, నరసింహరావు గారు, డబ్బాకట్ల నరసింహరావు, వీరు పూర్తి పేరు, వీరు మరణించారు. వీరేంటంటే ఆదివాసుల యొక్క హక్కుల కోసము 1998 ఆగస్టు 6వ తారీఖు నాడు తుడుం దెబ్బ సంఘాన్ని ఏర్పాటు చేసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసుల యొక్క హక్కుల కోసము ఉద్యమాల్ని చేయడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అండ్ వీరి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇవన్నీ కూడాను ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ అనమాట. సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ దీంతోపాటు మన మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండవచ్చు. వీటితో పాటు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ వారి యూట్యూబ్ ఛానల్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని మీరు పొందాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.